కేకేఆర్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి రెచ్చిపోయాడింది. 278 పరుగులతో కేకేఆర్ బౌలర్లకు నరకం చూపించారు. రెస్ట్ ఆఫ్ సీజన్లో దారుణ విమర్శలు ఎదుర్కొన్న బ్యాటర్లు చివర్లో వరుస విజయాలతో సీజన్ ముగించారు. ఈ మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ విధ్వంసానికి కేకేఆర్ బౌలర్లు దాసోహమయ్యారు. నలుదిక్కుల షాట్లు బాదుతూ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసానికి బౌలర్ల కళ్లల్లో రక్తం పారింది. 7 4లు 9 సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో 37 బంతుల్లోనే శతకం బాది చరిత్ర సృష్టించాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 4 ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేశారు. 2013లో ఆర్సీబీ బ్యాటర్ క్రిస్ గేల్ అప్పటి పూణే వారియర్స్ పై 30 బంతుల్లోనే శతకం బాదేశాడు. ఆ తర్వాత 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్ తరపున ఆడుతూ గుజరాత్ పై భారీ సెంచరీ నమోదు చేశాడు. వైభవ్ కేవలం 35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ. ఇప్పుడు హెన్రిచ్ క్లాసెన్ 37 బంతుల్లో సెంచరీ సాధించి యూసుఫ్ పఠాన్ను సమన్ చేశాడు. యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ చేయగా ఇప్పుడు క్లాసెన్ కూడా 37 బంతుల్లో శతకం బాది చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ కాడిన డేవిడ్ మిల్లర్ 2013లో ఆర్సీబీపై 38 బంతుల్లో శతకం నమోదు చేశాడు. ట్రావిస్ హెడ్ గత ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీపై 39 బాల్స్లో హెడ్ సెంచరీ చేశాడు.